హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం జైసల్మేర్కి వచ్చేసాము. బట్ వీఆర్ నాట్ ఎక్స్ప్లోరింగ్ ద సిటీ మనం నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. బట్ నౌ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ద శామ్ డ్యూన్స్ డెజర్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఎడారి కాబట్టి మనకి అసలు ఎక్కడ చెట్లు అనేవే లేవు, అన్ని కంప చెట్లే ఉన్నాయి. మేము దారిలో వెళ్తుంటే వి సా దీస్ బిగ్ విండ్ టర్బైన్స్. సో ఇట్లా దూరం నుంచి చూస్తే ఇవి ఎంత చిన్నగా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ జస్ట్ వెయిట్, ఇక్కడ దగ్గర నుంచి జస్ట్ ఆ విండ్ టర్బైన్స్ ఆ రెక్కలు ఈ ట్రక్ మీద తీసుకెళ్తున్నారు. చూస్తే ఎంత పెద్దగా ఉన్నాయి అసలు. లైక్ నేనైతే అసలు ఏంటి మరి ఇంత పెద్దగా ఉంటాయి ఆ దగ్గర నుంచి చూస్తే అనుకున్నాను. చాలా పెద్దగా ఉన్నాయి. దిస్ ఈస్ జైసల్మేర్ సిటీ. మనమైతే ఈరోజు సిటీలో ఉండట్లేదు. ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు శాండ్ డ్యూన్స్. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 1 hour ఫ్రమ్ హియర్. సో ఇక్కడే వచ్చేసాము శాండ్ డ్యూన్స్కి. ఈరోజు మొత్తం మనం డెజర్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఇక్కడైతే చాలా క్యామెల్స్ ఉన్నాయి. రోడ్డు పక్కన అంతా క్యామెల్స్ అండ్ గాడిదలు, డాంకీస్. ఈరోజు అయితే మన స్టే వచ్చేసి డెజర్ట్ క్యాంప్స్లో. సో ఫస్ట్ అయితే మేము క్యాంప్లో టైం లేదు, మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది మేము వచ్చేసరికి. సో క్యాంప్లో లగేజెస్ పెట్టిన వెంటనే వీఆర్ హెడ్డింగ్ టు జీప్ సఫారీ అండ్ క్యామెల్ రైడ్. ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఈవినింగ్స్ ఇస్ ద బెస్ట్ టైమ్ హియర్ ఫర్ ఆల్ ద యాక్టివిటీస్. నేను మీకు మొత్తం సఫారీ కానీ లైక్ జీప్ సఫారీ అండ్ క్యామెల్ రైడ్ మొత్తం ఎంత అవుతుంది, లైక్ కాస్ట్ మొత్తం ఎంత అనేసి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడైతే కమ్ లెట్స్ ఎంజాయ్ ది జీప్ రైడ్. ఇక్కడ కొంచెం ఫోటోస్. ఈవినింగ్ టైం అయ్యేసరికి శాండ్ అయితే చాలా కూల్గా సాఫ్ట్గా చాలా బాగుంది. అసలు స్లిప్పర్స్ లేకోకుండా నడుస్తూ ఉంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఈ లైక్ జీప్స్ని కానీ ఈ 4-wheelerని కానీ మెయింటైన్ చేస్తున్నారు. దే విల్ బి అరౌండ్ 10 to 15 years ఆఫ్ ఏజ్ అంతే. చిన్న చిన్న పిల్లలు అసలు వాళ్ళైతే. కానీ వన్ థింగ్, డు నాట్ బిలీవ్ దెమ్, బికాస్ కొంతమంది అయితే అక్కడ లైక్ క్యామెల్ ఎక్కినప్పుడు కానీ ఇలా జీప్ రైడ్ చేసినప్పుడు కానీ లైక్ ఫొటోస్ తీస్తాము, మీ ఫోన్స్ ఇవ్వండి అని తీసుకుంటారు. కానీ లైక్ ఏం చేస్తారో కూడా తెలీదు, బికాజ్ విల్ బీ ఆన్ జీప్ ఆర్ క్యామెల్ మీద ఉంటాము. సో వాళ్ళేమో కింద ఉండి లైక్ ఫొటోస్ తీస్తామని ఫోన్స్ తీసుకొని అసలు ఆ ఫోన్స్ని ఏం చేస్తారో కూడా తెలియదు. అసలు నాకైతే నా ఫోన్ ఇచ్చినప్పుడు నాకు తెలియదు ముందు ఇలా చేస్తారనేసి. సో నా ఫోన్ ఇచ్చాను. లైక్ నాకైతే చాలా భయం వేసింది. లైక్ పిలుస్తున్నాను భయ్యా భయ్యా అని పిలుస్తుంటే ఆ చిన్న పిల్లలు వాళ్ళైతే ఏం పలకట్లేదు. కానీ ఫోటో అన్నా తీస్తారా అంటే అది కూడా లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ముందు తిరుగుతూ లైక్ ముందరకుండి మొత్తం ఆ ఫోన్స్లో ఏదో చూస్తూనే ఉన్నారు. నాకైతే భయం వేసి కాసేపు ఒక 1/2 hour to 1 hour ఫోన్ స్విచ్ ఆఫ్ పడేసి మళ్ళీ మొత్తం చెక్ చేశాను నా ఫోన్ అయితే. సో అన్ని యాక్టివిటీస్ అన్నీ అయ్యేసరికి ఇట్ వాజ్ ఆల్మోస్ట్ నైట్ ఒక 7 అయ్యింది. సో ఆఫ్టర్ ఆల్ యాక్టివిటీస్ అగైన్ వీఆర్ బ్యాక్ టు అవర్ క్యాంప్. యాక్చువల్లీ ఇది కంప్లీట్లీ డెజర్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ శాండ్ డ్యూన్స్లో ఎక్కడ చూసినా కూడా మీకు ఇలాంటి క్యాంప్స్ చాలా కనిపిస్తాయి. చుట్టుపక్కల మొత్తం ఇలాంటి క్యాంప్సే ఉన్నాయి. లైక్ ఇట్ ఈస్ అ టూరిస్ట్ స్పాట్. రాజస్థాన్లో ఎడార్లో ఇలా క్యాంప్లో స్టే చేయడం ఇదొక మంచి ఎక్స్పీరియన్స్ అందరికీ. మన క్యాంప్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళైతే మనల్ని అందరినీ చాలా బాగా గ్రాండ్గా వెల్కమ్ చేశారు.
సో ఇదే మనం ఉంటున్న క్యాంప్. ఇట్ ఈస్ లిమ్రా డెజర్ట్ క్యాంప్, శామ్ శాండ్ డ్యూన్స్. సారీ, ఇందాక నేను మర్చిపోయాను. లైక్ ఐ సెడ్ క్యామెల్ రైడ్ కానీ జీప్ సఫారీ కానీ ఎంత అవుతుంది అని చెప్తానన్నాను కదా. సో క్యామెల్ రైడ్ ఇట్ విల్ బీ ఆల్ అరౌండ్ 100 to 200 రూపీస్ అంతే. జీప్ సఫారీ పర్ పర్సన్ ఇట్ విల్ బీ అరౌండ్ 350 to 450 రూపీస్. క్యాంప్లో అయితే లైక్ ఎవ్రీ డే ఈవినింగ్ ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి అని చెప్పారు. సో మేము లైక్ డెజర్ట్ యాక్టివిటీస్ అన్నీ కంప్లీట్ అవ్వగానే క్యాంప్లో మా రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి అండ్ దెన్ డిన్నర్కి ముందు ఇక్కడ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసాము. అంటే లైక్ వీ జస్ట్ ఎంజాయ్డ్ ఇట్ విత్ సమ్ స్నాక్స్. बड़ा तड़पावे तू देख तो अज भी दिल पर उड़िए तीर लाइक जल जावे बिन पिए शराबी चेहरा तेरा गुलाबी कोई कोना यमला बन जावे जो इतनी हो बेताबी हेलो हेलो दिल दिल से कनेक्ट करना येलो येलो ये बातें डायरेक्ट करना డెజర్ట్ క్యాంప్ ఎక్స్పీరియన్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో నేను మీకు సన్ రైజ్ పాయింట్, బడాబాగ్, పట్వోంకి హవేలీ, జైసల్మేర్ సిటీ ప్యాలెస్ అన్ని సిటీ మొత్తం చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్.